హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి పాతకాలం పద్ధతిలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. ఈ వీడియోలో మీకు ఇలా ఒకసారి పచ్చడి పెట్టారంటే మీరు సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది పచ్చడి కూడా. మీరు ఈజీగా చేసుకునేలాగా కప్పు కొలతలతో చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీకు. ఉప్పు కానీ కారం కానీ ఏది ఎక్కువ కాకుండా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను పెట్టే టమాటా పచ్చడి 2 కేజీల వరకు పెడుతున్నానండి. ఆ కొలతలతో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను 2 కేజీల వరకు టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు మరీ పచ్చిగా తీసుకోకూడదు, కొంచెం దూరగా పండినవి తీసుకోవాలండి. అలాగే పచ్చడి పెట్టడానికి మనం టమాటాలు తీసుకునేటప్పుడు కొంచెం వల్లిపోయినట్టుగా ఉండకూడదండి. ఈ టమాటాలను కడిగి ఒక 2 గంటల సేపు ఒక పొడి క్లాత్లో వేసి ఆరబెట్టండి. టమాటాల్లో ఏమాత్రం తడిగా ఉన్నా కూడా మనకు పచ్చడి అనేది పాడైపోతుందండి. నేను వీటిని కడిగి తుడిచి ఒక 2 గంటల సేపు ఆరబెట్టానండి ఫ్యాన్ గాలికి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక టమాటా తీసుకోండి. దాని తొడిమ భాగం అనేది పూర్తిగా తీసేయాలండి పచ్చడి కోసం అయితే. టమాటాలు మనం ఎండలో పెడతాం కాబట్టి మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే టమాటా ముక్కలన్నీ ఒక వెడల్పాటి గిన్నెలోకి కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఈ పచ్చడి కోసం నేను రాళ్ళుప్పు తీసుకున్నానండి. రాళ్ళుప్పు ఒక గంట సేపు ఎండలో పెట్టేసుకోండి, మనకు మెత్తగా మిక్సీ పడుతుంది. డైరెక్ట్గా రాళ్ళుప్పు టమాటాలో వేస్తే కరగదు కాబట్టి ఇలా మిక్సీ పడుతున్నానండి. 1 కేజీ టమాటాకు 200 గ్రాముల ఉప్పు పడుతుంది. నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నాను కాబట్టి 400 గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి. కప్పు వైజ్గా అయితే 1 కప్పు మీద 1/2 కప్పు వరకు తీసుకున్నానండి నేను ఉప్పు. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పునంతా టమాటాలో వేసేయండి. మనం కోసిన ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు, దాంట్లో మెల్లమెల్లగా మొత్తం వేసేయండి. పచ్చళ్ళలోకి మనం ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేసేసుకోండి. ఒక పొడి క్లాత్తోని చేతులన్నీ గట్టిగా తుడుచుకోండి. ఒక చేత్తో బౌల్ పట్టేసుకొని ఒక చేత్తో మొత్తం కలుపుకుంటూ ఉండండి. ఉప్పు పసుపు అంతా కలిసేలా టమాటా ముక్కలకు. ఇలా చేత్తో కలపడం వలన మనకు టమాటా ముక్క అనేది బాగా ఊరుతుందండి. మీకు చేత్తో కలపడం ఈజీగా లేకపోతే గరిటెతో కలిపేసుకోండి. కానీ చేత్తో కలిపితేనే మనకు రసం అనేది బాగా వస్తుంది. టమాటా ముక్కలకు కూడా ఉప్పు పసుపు అనేది బాగా పడుతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏదైనా జాడి కానీ సీసా కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వేసేయండి. నేను ఈ డబ్బాలో పెట్టేశానండి. దీనిపైన మూత పెట్టేసి 2 రోజుల వరకు మూత తీయకుండా ఉండండి. 2 రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి టమాటాలు అనేది ఎంత బాగా ఊరినాయో. ఇప్పుడు చేతికి తడి లేకుండా తుడుచుకోండి. చేతితోనే గట్టిగా వక్కలు అనేది పిసికేసి ఒక బౌల్లో వేసుకోండి. ఒకేసారి పెద్దగా పట్టుకోకుండా కొంచెం కొంచెంగా పట్టుకొని గట్టిగా పిసికేసేయండి. మనం ఎంత గట్టిగా విడితే అంత తొందరగా ఎండిపోతాయండి వక్కలు ఎండలు అనేది. చూడండి రసం అనేది ఎంత బాగా వచ్చిందో మనకు. ఈ రసాన్ని ఇలాగే 1 రోజు వరకు పక్కన పెట్టేసేయండి. నేను అలా గట్టిగా పిండిన వక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని దానిపైన పల్చగా వక్కలు అనేది వేసేయండి. ఇలా వేయడం వలన మనకి ఈజీగా ఎండిపోతాయండి వక్కలు అనేది. ప్లేట్లో వేసుకొని ఎండబెడితే కింది భాగంలో మనకు తడి అనేది అలాగే ఉంటుందండి. అలాగే ఎండబెట్టుకునేటప్పుడు కూడా మనకు ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకోండి. ఏమాత్రం తడి తగిలినా కూడా మనకు పచ్చడి అనేది పాడైపోతుంది. మీరు టమాటా వక్కలు ఎండినాయి అనుకున్న తర్వాత ఒక 400 గ్రాముల చింతపండు గింజలు నారలు లేకుండా తీసుకోండి. ఎక్కడ కూడా మనకు గింజ అనేది కనిపించకూడదండి. కొంచెం గింజ కనిపించినా కూడా మనకు టమాటా పచ్చడి అనేది బూజు వస్తుంది. అలాగే మీరు టమాటా పచ్చడి సాయంత్రం పెట్టాలనుకోండి, మధ్యాహ్నం వరకు ఈ చింతపండు అనేది రసంలో వేసేయండి. ఒకవేళ మీరు మధ్యాహ్నం వరకు టమాటా పచ్చడి పెట్టాలనుకోండి, ఉదయం వేస్తే సరిపోతుందండి చింతపండు. మీరు ఉదయమే టమాటా పచ్చడి పెట్టాలనుకోండి, నైట్ వేస్తే సరిపోతుందండి, పూర్తిగా నానిపోతుంది. మూత పెట్టి తడి తగలకుండా వంటగదిలో పెట్టేసేయండి. చూడండి నాకు టమాటా వక్కలు అనేది ఈ విధంగా ఎండిపోయాయండి. నాకు ఇలా ఎండడానికి 2 రోజుల వరకు టైం పట్టిందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. అలాగే మెంతులు వేయించేటప్పుడు కూడా దగ్గరుండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. మనకు మెంతులు మాడిపోతే పచ్చడి అనేది టేస్ట్ బాగుండదండి. మెంతులు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించేసుకోండి. జీలకర్ర ఒక 30 సెకండ్ల పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి పోపు కోసం నేను ఒక 750 గ్రాముల వరకు పల్లి నూనె తీసుకున్నానండి.
పచ్చడి కోసం మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి. కాకపోతే నువ్వుల నూనె పల్లి నూనె పచ్చడికి బాగుంటుందండి. నూనె మంచిగా కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకోండి. అలాగే మీరు పల్లి నూనె తీసుకుంటే మనం పోపు వేసేటప్పుడు పొంగు వస్తుందండి. కొంచెం లోతుగా ఉండే గిన్నె అయితే పొంగు వచ్చినా కూడా మనకు ఆయిల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. అలాగే పోపు కోసం ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇందులో వేసేసుకోండి. పచ్చడి పోపులోకి వెల్లుల్లి రెబ్బలు చాలా బాగుంటాయండి. ఒక 7-8 వరకు ఎండుమిర్చి తీసుకొని చుంచి గింజలతో సహా పోపులో వేసుకోండి. పోపు వేసుకునేటప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని పోపు వేసుకోండి. పోపు కొంచెం మాడిపోయినా కూడా మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు. అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 30 సెకండ్ల తర్వాత గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఈ పోపు అనేది పూర్తిగా చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసేయండి. ఇది చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించేసి పెట్టేసుకున్నాం కదా జీలకర్ర మెంతులు మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా వెండిపోయినాయి, వీటిని కూడా కొద్దిగా వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. మనకు రోట్లో వేసుకున్నట్టుగా వస్తుందండి. చూడండి మిక్సీ పట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలా 2 సార్లు తిప్పి వదిలేస్తే మనకు కచ్చా పచ్చగా వస్తుందండి. ఇప్పుడు దీన్నంతా చింతపండు వేసిన దాంట్లో రసంలో వేసేయండి. మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు చింతపండు రసం అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోండి. నేను చిన్న సైజు మిక్సీ జార్ తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు మిక్సీ జార్ తీసుకొని 2 సార్లు మిక్సీ పడితే సరిపోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగే మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి, ఒక వెడల్పాటి బౌల్లోకి. దీంట్లోకి ఇప్పుడు కారం తీసుకోండి. ఈ కారం అనేది పచ్చడి కారం అండి. కారం కప్పు కొలతల ప్రకారం అయితే 1 కప్పున్నర వరకు కారం తీసుకోండి. గ్రామ్స్ ప్రకారం అయితే 450 గ్రాముల వరకు కారం తీసుకోండి సరిపోతుంది. పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి. మీరు కొంచెం స్పైసీ తక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు మీద పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసేయండి. అలాగే జీరా మెంతి పౌడర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుందండి. ఎక్కువగా వేసినా కూడా చేదు అనేది వస్తుంది మనకు. ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి ముద్ద కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి లైట్గా గరిటెతోనే అలా తిప్పేసుకోండి సరిపోతుంది. చూడండి పూర్తిగా పోపు అనేది చల్లారిపోయిన తర్వాత దీంట్లో మొత్తం పోసేయండి. పోపు వేసేటప్పుడు పోపు వేసుకుంటే పచ్చడి అనేది తొందరలో పాడవుతుందండి. ఇలా పోపు మొత్తం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ ఉండండి. పూర్తిగా కలవాలండి మనకు ఆయిల్ కారం అన్నీ కలవాలండి మొత్తము. ఒకవేళ మీకు ఒకేసారి పోపు పెట్టడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత అన్నీ కలిపి పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోండి సరిపోతుంది. మీరు అలా చేసుకున్నా కూడా పచ్చడి బాగుంటుందండి. పచ్చడి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. ఉప్పు ఏమాత్రం తక్కువగా ఉన్నా కూడా పచ్చడి అనేది ఈజీగా పాడైపోతుందండి. ఇలా ఒకసారి మీరు పచ్చడి ట్రై చేసి చూడండి. సంవత్సరం అయినా కూడా మీకు పచ్చళ్ళలో రంగు కానీ రుచి కానీ ఏమాత్రం తేడా ఉండదండి. ఈ పచ్చడి డబ్బాలో కానీ సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఒకవేళ 4 కేజీల టమాటాలు తీసుకుంటే నేను చెప్పిన కొలతలు డబల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి. 1 కేజీ టమాటాలు తీసుకుంటే దీంట్లో సగం వరకు తీసుకుంటే సరిపోతుందండి కొలతలు అనేది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.